అండ్ నేను తులసి ఫుడ్స్‌లో అల్లం పికిల్ తీసుకున్నాననమాట. అల్లం పికిల్‌లో ఆయిల్ ఎక్కువగా అనిపిచ్చింది నాకు. సో, ఆ విషయాన్ని నేనైతే షార్ట్‌లో ఎక్స్‌ప్రెస్ చేశాననమాట. అండ్ ఈ షార్ట్ నేను పోస్ట్ చేసి దాదాపుగా 3, 4 మంత్స్ అవుతుంది. ఆ షార్ట్ ఇప్పుడు వైరల్ అవుతుందనమాట. దాని కింద చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు. ఏంటంటే, "పికిల్‌లో ఆయిల్ లేకుండా పికిల్ బాగోదు. పికిల్ నిలువుండదు. పికిల్‌లో ఆయిల్ ఉండాలి అని తెలియకుండానే నువ్వు రివ్యూస్ చేస్తున్నావా?" అని ఇదే కామెంట్. అంటే ఆయిల్ గురించి ఎందుకంటే ఆయిల్ ఎక్కువుందన్నాను కాబట్టి, ఆయిల్ గురించి చాలా కామెంట్స్ వచ్చాయి. "నువ్వు కావాలని వాళ్ళని నెగెటివ్ చేస్తున్నావు. నువ్వు పెట్టు తెలుస్తది నీకది" అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. అన్ని కామెంట్స్ నేను చదువుతున్నాను. బట్ నేనేమనుకున్నానంటే ఇది రాంగ్ వేలో ఏమన్నా ఎక్స్‌ప్రెస్ అయిందేమో. అంటే నేను ఇప్పుడు మీకు ప్యాకెట్ చూపించినా, లేకపోతే తీసుకెళ్ళి బా గ్లాస్ బాటిల్‌లో ఏసి మీకు చూపించినా, లిటరల్లీ అక్కడ ఎంత ఆయిల్ ఉందో మీకు క్లియర్‌గా కనిపించదు కాబట్టి మీరలా అనుకుంటున్నారేమో. బట్ జెన్యూన్‌గా దాంట్లో ఆయిల్ ఎక్కువుందని నేను ఫీల్ అయ్యి చెప్పాను కాబట్టి, నేను ఓకేలే మిస్‌కమ్యూనికేట్ అయిందేమో అని చెప్పి నేను మీ కామెంట్స్ నేను చదువుతున్నాను. నేను ఓకేలే అనుకున్నాను గానీ, ఈరోజు ఒక కామెంట్ వచ్చిందండి. అదొచ్చిన తర్వాత నేను ఇష్యూ గురించి మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే, ఆ కామెంట్ చాలా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా నాకనిపిచ్చింది. ఇంకొకటేందంటే, అలాంటి కామెంట్ పెట్టే వాళ్ళకి ఒక ఛాలెంజ్ కూడా నేను ఇస్తున్నాననమాట. అదేందో లాస్ట్‌లో నేను జెప్తాను. ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఈ పికిల్ గురించి నేను మాట్లాడతాను. నేను వాళ్ళ దగ్గర 500 గ్రామ్స్ అల్లం పికిల్ తీసుకున్నానండి. నాకు ఎలా అనిపించిందంటే 300 గ్రామ్స్ పికిల్ ఉంటే లైక్ 300-350 గ్రామ్స్, 150 గ్రామ్స్ ఆయిల్ ఉందనమాట. సో, నాకది చాలా ఎక్కువ అనిపించింది. నేను తీసుకుంది అల్లం పికిల్. అది కూడా స్వీట్ అంటే బెల్లం ఏసి చేస్తారు కదా! ఆ పికిల్ అనమాట. సో, నాకు ఆయిల్ జెన్యూన్‌గా ఎక్కువ అనిపించింది కాబట్టి ఎక్కువ అని చెప్పాను. సో, దీని గురించి చాలామంది ఆయిల్ ఎక్కువుంటేనే గదా పికిల్ నిల్వుంటది. ఆ మాత్రం నీకు తెలియదా అంటే నాకు తెలుసు. అండ్ నేను చాలా పికిల్స్ రివ్యూ చేశాను. అండ్ ఆల్సో ఈ పికిల్స్ రివ్యూస్ చేయకముందు గూడా చాలా సార్లు పికిల్స్ పర్చేస్ చేశాను. లైక్ ప్రియా పికిల్స్ తీసుకోండి. ప్రియా పికిల్స్‌లో నాకు ఆయిల్ అనేది మరీ అంత ఎక్కువ ఎప్పుడు కనిపించలేదండి. జెన్యూన్‌గా కొంచెం ఆయిల్ మనకి పైన లేయర్ కనిపిస్తది. సో, పికిల్ అనేది నిల్వుండడానికి. అంతేగాని మీకు ప్రియాలో 3/4 పికిల్ ఉండి 1/4 ఆయిల్ ఎప్పుడన్నా కనిపించిందా ప్రియా పికిల్స్‌లో? మరి సేమ్ అదే లాజిక్ గదా నేను మాట్లాడింది. దాంట్లో తప్పేంటి? అంటే ఆయిల్ ఎంత ఎక్కువ ఉండాలి? ఆయిల్‌లో పికిల్ ఉండాలా? పికిల్‌లో ఆయిల్ ఉండాలా? ఆ లాజిక్ నాకు మీరు చెప్పండి. సో, నేను అదే లాజిక్‌లో ఆయిల్ ఎక్కువ ఉందని చెప్పాననమాట. సెకండ్ కామెంట్ వచ్చేసి, "నీకు పికిల్స్ చేయడం రాదు గానీ నువ్వు రివ్యూస్ ఇస్తున్నావా?" అని అన్నారు. ఫస్ట్ థింగ్ నాకు పికిల్స్ చేయడం రాదని నేనెప్పుడు చెప్పలేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఒకవేళ నాకు పికిల్స్ చేయడం రాకపోయినా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చాలామంది రివ్యూయర్స్ మెయిన్‌గా బాయ్స్ అనమాట. బాయ్స్ రెస్టారెంట్స్‌కెళ్ళి ఫుడ్ రివ్యూస్ ఇస్తారు గదా! వాళ్ళందరికీ నిజంగా జెన్యూన్‌గా ఫుడ్ కుకింగ్ వస్తేనే వాళ్ళెళ్లి రివ్యూ ఇస్తున్నారా? వాళ్ళు తినింది వాళ్ళకి అనిపిచ్చింది వాళ్ళు చెప్తున్నారా? మనం ఏదైతే టేస్ట్ చేస్తామో, మనకేదైతే అనిపిస్తుందో అదే రివ్యూ చేస్తాం కదా! మీకు వండడం వస్తేనే మీరు రివ్యూ చేయాలంటే, ఏ బాయ్స్ కూడా జనరల్‌గా రివ్యూ చేయకూడదు. అండ్ అక్కడ మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తింటామంటే, అది మనం అసలు ఇంట్లో ట్రై చేసినా రాని ఫుడ్స్ ఉంటాయి. వాటిని కూడా మనం రివ్యూస్ ఇస్తాము రెస్టారెంట్స్‌కెళ్ళినప్పుడు. ఇది బావుంది, ఇది బాలేదు అని చెప్పి. అంటే మనకి చేయడం రాకపోతే రివ్యూ ఇవ్వకూడదా? ఇదేం లాజిక్కో నాకు అర్థం కాలేదు. చాలామంది కామెంట్స్‌లో ఇదే పెట్టారనమాట. నీకు పికిల్స్ చేయడం రానప్పుడు నువ్వెందుకు రివ్యూస్ ఇస్తున్నావంటే, అరే ఫుడ్ తింటాం బయటికెళ్ళి. దాన్ని మనం అలాగే ఎగ్జాక్ట్‌గా వండలేము ఇంట్లో. అయినా గానీ మనం రివ్యూస్ ఇస్తాం గదా! ఆ ఫుడ్ గురించి బావుందో, బాలేదు. అది మన టేస్ట్ బడ్స్ అనమాట. ఫుడ్ జేయకపోతే రివ్యూస్ ఇవ్వకూడదు అనేది ఎక్కడ లేదనమాట. నేను టేస్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నప్పుడు నేను రివ్యూస్ ఆబ్వియస్‌గా ఇవ్వచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంది అంటే, నువ్వు వాళ్ళని కావాలని బ్యాడ్ చేస్తున్నావనో, లేకపోతే నీకు వ్యూస్ కోసం నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నెగెటివ్ చేస్తున్నావు అంటే లిటరల్లీ నేను 7 పికిల్స్, 8 పికిల్స్ అప్పటికి రివ్యూ చేశానండి. నాకు గుర్తులేదు ఎన్ని చేశానో. అన్ని పికిల్స్ రివ్యూ చేసిన తర్వాత చేసింది తులసి ఫుడ్స్ అనమాట. అది కూడా లాస్ట్‌లో అన్నీ అయిపోయాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేదైనా మిగిలిందంటే ఇది కనిపించింది. ఇది కనిపిస్తే రివ్యూ చేశాను తప్ప, లేకపోతే నేను జెన్యూన్‌గా వీళ్ళనే టార్గెట్ చేయాలంటే ఫస్టే రివ్యూ చేస్తాను కదా! అండ్ నేను చేసిన రివ్యూస్ కనుక మీరు చూస్తే పికిల్ రివ్యూస్ దాంట్లో పాజిటివ్‌గా చెప్పాను. పల్లెటూరు పచ్చళ్ళ గురించి నేను పాజిటివ్‌గానే చెప్పాను. డీపీ ఫుడ్స్ గురించి నేను పాజిటివ్‌గా చెప్పాను. సైల్వాస్ కిచెన్ గురించి నేను పాజిటివ్‌గానే చెప్పాను. అండ్ నాకు ఏదన్నా డ్రాబ్యాక్ అనిపిస్తే దాని గురించి మాట్లాడతాను. అండ్ మిగతావన్నీ పాజిటివ్‌గానే చెప్పాను. ఎందుకంటే నాకు నచ్చాయి కాబట్టి. నేను నెగెటివ్ చేయాలంటే వాళ్ళందరిని కూడా నెగెటివ్ చేయొచ్చు కదా! ఇంకా అప్పుడు వాళ్ళు చాలా హైప్, పాపులారిటీలో ఉన్నప్పుడు వాళ్ళని చెప్తే నెగెటివ్‌గా నాకు ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చాయేమో. బట్ నేను అది చేయలేదే. నాకు జెన్యూన్‌గా ఇప్పుడు నేను
పల్లెటూరు పచ్చళ్ళలో నుంచి గానీ, డీపీ ఫుడ్స్‌లో నుంచి కానీ పర్చేజ్ చేసినప్పుడు గూడా నాకంత ఆయిల్ కనిపించలేదు. సో, నేనెప్పుడు వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు, రివ్యూ చేసినప్పుడు ఆయిల్ ఇష్యూ నేను తీసుకురాలేదు. ఎందుకనంటే వాళ్ళ దాంట్లో ఆయిల్ ఎక్కువ లేదు. బట్ వీళ్ళ దాంట్లో నాకు అనిపించింది కాబట్టి నేను ఆ మాట చెప్పాను. కొన్ని పికిల్స్‌లో ఆయిల్ ఎక్కువ అనిపించింది. అది ఆ పర్టిక్యులర్ పికిల్స్ రివ్యూస్‌లో కూడా చెప్పాననమాట. సో, ఆయిల్ ఎక్కువ ఉంటేనే గదా పికిల్ ఉండేది అంటే, మరి వాళ్ళు ఎక్కువ ఆయిల్ ఏసి పంపించలేదు నాకు. ఈవెన్ అది నాన్ వెజ్ పికిల్స్ అనమాట. సో, అది కూడా నాకు లాజికల్‌గా ఎందుకో కరెక్ట్ అనిపించలేదండి. సో, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను ఒకళ్ళకి ఆ కామెంట్ నేను మళ్ళా డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. ఈ కామెంట్ పెట్టిన ఆయనకి నా ఛాలెంజ్. సో, మేల్ ఆర్ ఫీమేల్ నా ఛాలెంజ్ ఏందంటే, నాకు తులసి ఫుడ్స్‌లో నుంచి వచ్చిన సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్, సేమ్ క్వాంటిటీ ఆఫ్ పికిల్ అంటే ఎంత నాకు పంపించారో అట్లనే మీరు తెప్పించుకొని, మీరు తిని మీరు రివ్యూ చేయండి. అది జెన్యూన్‌గా మీకు బావుంది అనిపిస్తే, అంతేగాని ఊరికే కామెంట్‌లు పెట్టేయకండి. పర్టిక్యులర్‌గా ఆ పర్సన్‌కే చెప్తున్నాను. మిగతా వాళ్ళకి కాదు. మీరు తీసుకోండి. నా ఛాలెంజ్ అనమాట. ఛాలెంజ్ అనుకోండి. మీరు తీసుకోండి. మీరు రివ్యూ చేయండి. మీరు దానికి నా వీడియోకి రిప్లై ఇవ్వండి. అరే! జెన్యూన్‌గా అసలు ఆయిల్ తక్కువుందని చెప్పండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు కామెంట్‌లు పెట్టకండి. మీ చెత్తలో కామెంట్స్‌కి నేను మళ్ళా రియాక్ట్ అవ్వను. మీరు గనక జెన్యూన్‌గా వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకున్న, లేకపోతే జెన్యూన్‌గా మీరు నేను చేసింది తప్పనుకుంటే ప్రోడక్ట్ తీసుకొని మీరు సేమ్ నాలాగే నాకొచ్చిన ప్రోడక్టే తీసుకొని రివ్యూ ఇవ్వండి. అంతేగాని వచ్చేసి ఏదో మనకి గనక కామెంట్ చేస్తే రైట్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పెట్టొద్దు. అంటే నెగెటివ్‌గా పెడతారండి చాలామంది. బట్ ఈ తొక్కల కామెంట్ ఏంటి ఇంత వరస్ట్‌గానా పెట్టేది కామెంట్స్ అంటే నాకైతే అస్సలు నచ్చలేదు. సేమ్ ఇదే కామెంట్ కాపీ పేస్ట్ చేసి ఆ మనిషి మొహాన్ని నేను కొట్టొచ్చనమాట. బట్ నాకక్కడ నా సంస్కారం, నా వే ఆఫ్ టాకింగ్ ఇవన్నీ నాకు అడ్డం వచ్చాయి. నేను చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడతాను. సో, అందుకని ఆయనకి నేను ఛాలెంజ్ ఇస్తున్నాననమాట. దయచేసి వెళ్లి తీసుకొని సేమ్ నాలాగే తెప్పించుకొని కామెంట్ చేయండి. ఎందుకనంటే నేను సేమ్ అని ఎందుకంటున్నానంటే ఇప్పుడు మేబీ వాళ్ళు ఆయిల్ తగ్గించుండొచ్చు. లేకపోతే వాళ్ళ ప్రొడక్ట్ ఇంప్రూవ్ చేసుకొని ఉండొచ్చు. బట్ నేను ఎప్పుడో 4 మంత్స్ క్రితం తీసుకున్నట్టే తెప్పించుకోండి. ఆ రోజు మాట్లాడండి. నేను అందుకే పర్టిక్యులర్‌గా మీకు చెప్తున్నాను. అది అసలు ఇప్పుడు రివ్యూ కాదు. ఇప్పుడు నేను చేసింది కాదు. అది ఎప్పటిదో ఇప్పుడు వైరల్ అవుతుంది. సో, అందుకనే నేను వాళ్ళు మార్చుకొని ఉండొచ్చు. నాకు తెలీదు ఆ విషయం. బట్ నేను తిన్న టైంలో ఎలా అనిపించిందో నేను అదే చెప్పాను కాబట్టి, ఆ పర్టిక్యులర్ పర్సన్ మాత్రం తీసుకొని రివ్యూ చేస్తే బావుంటదని నా ఒపీనియన్. అంతేగాని ఏదో కామెంట్ పెట్టొచ్చు అని వచ్చి కామెంట్ చేయకండి. సో, నేను ఇష్యూస్ గురించి అడ్రెస్ చేశానని అనుకుంటున్నాననమాట. అండ్ జెన్యూన్‌గా నాకనిపిచ్చిందే నేను చెప్పాను. సో, ఆయిల్ ఎక్కువ ఉంటేనే కదా పచ్చడి బావుండేది అంటే, ఆయిల్ ఉండాలి. బట్ ఆయిల్ ఎంతుండాలి? అండ్ అన్ని పికిల్స్‌లో అలా లేదు. ఛాలెంజ్ ఆ పర్సన్ యాక్సెప్ట్ చేసి ఈ కామెంట్ పెట్టిన పర్సన్ చేయాలి. సో, అంతేగాని చెత్తలో కామెంట్స్ పెట్టొద్దనమాట. ఏదన్నా ఉంటే ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. అండ్ రెస్పెక్ట్‌ఫుల్‌గా కామెంట్ చేయడం నేర్చుకోండి. తర్వాతొచ్చి మీరు డిఫెండ్ చేద్దురు వేరే పర్సన్స్‌ని. ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోండి. తర్వాత అన్నీ వస్తాయి. ఎందుకనంటే మనం చెప్పొచ్చు నెగెటివ్‌గా చెప్పేది కూడా చాలా రెస్పెక్ట్‌ఫుల్ వేలో కన్వే చేయొచ్చనమాట. అంతేగాని నాకు కామెంట్ చేస్తే రైట్ ఉందని పిచ్చి పిచ్చి కామెంట్‌లయితే పెట్టకండి. ఈ కామెంట్ నేను బ్లాక్ చేయొచ్చు, హైడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అసలు పట్టించుకోకపోవచ్చు. బట్ ఏంది అంటే అట్‌లీస్ట్ ఇప్పటికన్నా ఆగుతాయి ఇలాంటి సోది మాటలని చెప్పి నేను ఈ కామెంట్‌కైతే అడ్రెస్ చేస్తున్నాను. అంతే తప్ప నాకేమి అవసరం లేదండి. కామెంట్ చూసి నేనేం ఫీల్ అవ్వను, బాధపడను. బికాజ్ ఐ నో నేను ట్రూగా, జెన్యూన్‌గా ఫీల్ అయిందే నేను చెప్పాను కాబట్టి ఐ స్టాండ్ బై మై వర్డ్స్.